దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట వందనాలు. మరొకసారి దేవుని సన్నిధానంలో గడిపే భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దినములు గడుచుచున్నప్పటికీ ఆయన కృప మారలేదు, విడువలేదు. మారక మనలను విడువక మన ఎడల ఎల్లప్పుడూ కూడా బలమైన కార్యములు ఆయన జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. రోజు మరి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది ఎంత మట్టుకు కూడుకుంటున్నారో తెలియదు, ఇక్కడ అన్ని రోజులు ఉండట్లేదు కనుక. కానీ సమయం ఉన్నప్పుడు ఒక గంట అయినా, ఒక 10 నిమిషాలైనా ఇంట్లో అయితే ప్రార్థన చేసుకోలేం. ఇంట్లో అయితే అందరూ ఉంటారు, పిల్లలు ఉంటారు, పరిస్థితులు అనుకూలించవు. టీవీలో ప్రోగ్రాములు కూడా అప్పుడే వస్తూ ఉంటాయి. ఏవేవో మనలను డైవర్ట్ చేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం వినకుండా, దేవుని ప్రార్థన చేయకుండా అనేకమైనవి లోకంలో మనల్ని డైవర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా. డైవర్ట్ చేస్తూ ఉంటాయి మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి, దేవుని వాక్యము నుంచి, ఆత్మీయత నుంచి దూరం చేయడానికి. అందుకే సంఘం అనేది అవసరం, మందిరం అనేది అవసరం. ఎంతోమంది మానుకుంటున్నట్లు మీరు కలిసి కూడుకొనుట మానుకొనవద్దు అని అపోస్తులుడైన పౌలు చెప్పడం మనం చూస్తాం. అనేక మంది కూడికలకు కూడుకోవటం, ప్రార్థనలకు కూడుకోవటం మానుకుంటున్నారట. ఏం చేస్తున్నారమ్మా? మానుకుంటున్నారు. వెళ్ళాం కదా, ఆదివారం వెళ్ళాం కదా, పర్వాలేదులే, ఏదో ఒక పూట వెళ్తే చాలులే. కానీ కొంతమంది మాత్రం వారికున్న ఆశను బట్టి, వారికున్న తృష్ణను బట్టి దేవుని సన్నిధిలో పలుమార్లు వెళ్ళి దేవుని వాక్యాన్ని విని దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకంటే వారికున్న ఆసక్తి కొలది, వారికున్న ఆశను కొలది, దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ ఉన్నట్లయితే దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆయన మంచి బోధకుడట, ఆయన నేర్పిస్తాడు. అయితే నీకు ఆశ ఉండాలి, నేర్చుకోవాలనే ఆశ ఉండాలి, నేర్చుకోవాలనే తృష్ణ ఉండాలి. దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నేను ఇంకా బలపడాలని. చాలామంది చాలా ప్రార్థన అవసరాలు ఇస్తారు. మాకు ఈ లోటు ఉందండి, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అని చెప్పి చాలామంది చెప్తారు. కానీ కొంతమంది నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఆత్మీయంగా నేను బలహీన పడిపోయినట్లున్నాను, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని కొంతమంది అడుగుతారు. కొంతమంది, అందరూ కాదు. చాలామంది వారి సమస్యలు చెప్పుకునేవారే కానీ ఆత్మీయమైన జీవితం కోసం ఆలోచించేవారు చాలా తక్కువ. కొంతమంది అయితే అయ్యా ఏవో ఆలోచనలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఆత్మీయంగా నేను పడిపోతున్నట్లు అనిపిస్తూ ఉంది, ఆత్మీయంగా నేను వెనక్కి జారిపోతున్నాను, ఆత్మీయంగా నేను పడిపోతూ ఉన్నానని చెప్పి అడిగి మరీ ప్రార్థన చేయించుకొని దేవుని సన్నిధిలో కొంచెం ఎక్కువ సమయాన్ని కేటాయించి వారిని వారు దిద్దుకోవడానికి, వారిని వారు దేవుని తట్టు మరల్చుకోవడానికి వారిని వారు మరి సిద్ధపరుచుకుంటూ ఉన్నారు. దేవుని వాక్యం వినాలని మనము ఆశపడాలి. దేవా నన్ను దర్శించు ప్రభువా అని అడగాలి. దేవుని వాక్యం కోసం ఎవరైతే ఆశపడతారో వారు ఖచ్చితంగా పొందుకుంటారు. హల్లెలూయా. వెదుకు ప్రతి వాడికి అనుగ్రహించబడును అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వెదకాలి. నువ్వు ఎంత శ్రద్ధగా వెతికితే అంత విలువైనటువంటి బహుమతిని నువ్వు కనుగొంటావు. శ్రద్ధతో వెతకాలి. నిష్ఠ అనే పదాన్ని ఉపయోగిస్తారు. నిష్ఠ, శ్రద్ధ అనేవి అన్నీ కూడా ఒకే పర్యాయ పదాలు అన్నమాట. ఆ శ్రద్ధ అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆధ్యాత్మికముగా, శారీరకంగా కాదు, ఆధ్యాత్మికంగా బలపరచబడతావు, ఆధ్యాత్మికంగా ఎదుగుతావు, ఆధ్యాత్మికముగా ఫలవరితమైనటువంటి జీవితాలు జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. వాటన్నిటికీ మూలం ఏంటంటే, వాటన్నిటికీ ఆధారం ఏంటంటే
ఆశ, తృష్ణ, దేవుని సన్నిధి కోసం ఆశపడటం. ఎవరైతే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో గడపాలని ఆశపడతారో వారు దేవుని కార్యాలు తొందరగా కానీ దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ మాత్రం కొంతమందిలో కనిపిస్తూ ఉంది. దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి, ఇంకా నేను నేర్చుకోవాలి అనే ఆశ కనిపిస్తూ ఉంది. ఈరోజు ఒక వచనాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 19వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణముని నాశనము చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది లోతు జీవితంలో జరిగినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. అబ్రహాముతో పాటు చాలా కాలం నడిచాడు, చాలా కాలం జీవించాడు. పచ్చని స్థలం చూడగానే లోతు ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం పేరేంటి? సొదొమ గొమొర్రా. అక్కడ వసతులు బాగున్నాయి, పచ్చని పైరులు, అంతా పచ్చదనం, నీరు, విస్తారమైన నీరు, ఆహారం, అన్నీ సమృద్ధి ఉంది. కానీ ఆ పట్టణంలో ఉండిపోదామని సిద్ధపడిపోయాడు. ఆ పట్టణంలో తన కుమార్తెలు 2 ఉంటే వాళ్ళకి సంబంధాలు కూడా చూసేసి పెళ్లి నిర్ణయించుకున్నాడు. ఈ లోపల దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పాడు. ఇదిగో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను. ఐ వాంట్ టు కంప్లీట్లీ డిస్ట్రాయ్ దిస్ సొదొమ గొమొర్రా. దీన్ని పూర్తిగా సర్వనాశనం చేయబోతా ఉన్నాను, నీవు బయలుదేరు అని దేవుని దేవదూతలు తన ఇంటికి వచ్చారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పట్టణం అంటే దేవుని దూతలను కూడా వారు పట్టుకెళ్ళిపోవాలని ఆ పట్టణస్థులందరూ కూడా లోతు ఇంటికి వచ్చి మరి దుర్మార్గమైనటువంటి క్రియలు జరిగించినట్లుగా మనకు అక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. లోతు ఎంతో ఆ పట్టణస్థులను ఆపాలని ప్రయత్నిస్తాడు, కానీ దేవుని దూతలను కూడా వాళ్ళు లాక్కెళ్ళిపోదామని మరి ఎంతో దుర్మార్గమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు. ఒక్కరిలో కూడా నీతి లేదు, న్యాయము లేదు. కనుకనే వారందరినీ కూడా దేవుడు నాశనము చేద్దామని అనుకున్నాడు. ఎలా నాశనం చేద్దాం అనుకున్నాడంటే ఆకాశము నుంచి అగ్ని గంధకములు కురిపించి సంపూర్ణంగా పరిపూర్ణంగా వారందరినీ కూడా నాశనం చేద్దామని అనుకున్నాడు. చెప్పగానే ఆ విషయం తెలుసుకున్న లోతు తన అల్లుల్ని కాపాడుకోవడానికి పరుగున వెళ్ళి, అయ్యలారా రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తాడట, దేవుడు నాతో మాట్లాడాడు, పదండి బయటికి వెళ్ళిపోదాం అని వారి దగ్గరకు వచ్చి మరి వారిని బ్రతిమలాడుతున్నాడు. అయ్యా రండి, ఇది సరైనది కాదు, ఇక్కడుంటే మనం నాశనం అయిపోతాం, ఇక్కడుంటే మనం నశించిపోతామని వారిని బ్రతిమలాడుతుంటే వారి దృష్టికి లోతు ఎగతాళిగా కనిపించాడట. లోతుని హేళన చేశారట, లోతుని ఎక్కిరించారట. ఏంట్రా పిచ్చోడువా నువ్వేమన్నా, మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటూ ఉన్నా, ఆకాశం నుంచి అగ్ని కురుస్తుందా, మాకు తెలియదా అని ఎగతాళి చేశారట, గేలి చేశారట. పాపం వాళ్ళని కాపాడదామని లోతు వచ్చాడు, వాళ్ళని కాపాడుకుందామని బ్రతిమలాడుతుంటే వాళ్ళు గేలి చేసి హేళన చేసి తన మీద జోకులు వేసుకొని నవ్వారని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చాలామందికి ఆత్మీయమైన విషయాలు అర్థం కావండి, జరగబోయే విషయాలు, లోతైన మర్మాలు, దేవుని అద్భుత కార్యాలు, దేవుని శక్తి, దేవుని బలము అందరికీ అర్థం కాదు. మాటలతో చెప్పినంత మాత్రాన కొంతమంది కళ్ళు తెరవబడవు. వారి కళ్ళతో వారు చూసినాకే కొంతమంది నమ్ముతారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది నమ్మరు. లోతు నెత్తె బాదుకొని చెప్తున్నాడు, అయ్యా పదండి, ఇక్కడ ఇది మంచి స్థలం కాదు, ఇది విడిచిపెట్టి మనం పోదాం, పదండి. దేవుడు నాతో మాట్లాడేదన్నా సరే నమ్మలేదు.
కొన్ని సార్లు ఆత్మీయులను, విశ్వాసులను, మరి దేవుని మాటలు చెప్పేవారిని అనేక మంది నమ్మరు. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తున్నాడు, దేవుడిని నమ్మండమా, ఆయన మీద విశ్వాసం ఉంచండి, ఆయన మీద ఆధారపడండి అని చెప్తున్నా సరే కొంతమంది నమ్మరు. ఎందుకంటే వారు మూర్ఖులంతే. కొంతమంది భక్తిహీనులట, వాడి హృదయంలో భక్తిహీనుడు ఏమనుకుంటాడట, దేవుడు లేడని అనుకుంటాడట. ఏమనుకుంటాడండి? దేవుడు లేడని అనుకుంటాడట. దేవుడు లేడు, ఎవరు లేరు, నా ఇష్టం నా రాజ్యం అన్నట్లుగా వాడి జీవితాన్ని జీవిస్తాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మన యొక్క ప్రపంచం ఎలా మారిపోతా ఉందంటే, ప్రపంచం మొత్తం 800 కోట్ల జనాభా ఉన్నారు, 8 బిలియన్ పీపుల్. అయితే చాలా మతాలు వ్యాపిస్తూ ఉన్నాయి, చాలా చాలా దేవుళ్ళు ఉన్నారు, చాలా మతాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులకి గుడులు కడుతున్నారు, సినిమా యాక్టర్లకి గుడులు కడుతున్నారు. తమిళనాడు, తెలంగాణ, తర్వాత కేరళ ఈ ప్రాంతాలకు వెళ్ళినట్లయితే రజనీకాంత్ గారికి గుడి కట్టి రజనీకాంత్కి ఆరాధనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, హారతులు ఇస్తూ ఉన్నారు. అలాగే రాజకీయ నాయకులకు కూడా విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. చాలా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి కూడా కొత్తగా ఇప్పుడు అమెరికాలో, తర్వాత కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఏం జరుగుతుందంటే, దేవుడు లేడు అనే ప్రచారం మొదలు. నాస్తికులు ఎక్కువైపోతూ ఉన్నారు. నాస్తికులు అంతా కూడా సైన్స్ 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 సైన్సే ఉంది, దేవుడు అనేవాడు లేడు అనని మొత్తం అందరూ కూడా ఆ ప్రచారం ఎక్కువైపోతూ ఉంది. దాని ద్వారా అనేక మంది భ్రష్టాత్మకి అప్పగించబడుతూ ఉన్నారు, భ్రష్టులైపోతూ ఉన్నారు. లోకం అంతరించిపోతుంది, మనం అంతములోనికి వచ్చాం, ముగింపులోనికి వచ్చాం. అనేక మంది దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే మీరు నమ్మకండి అని చెప్పుతూ ఉన్నారు, చెప్పబడుతున్నాయి. మరి యేసుప్రభువు వారే స్వయంగా చెప్పారు, దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే మీరు నమ్మొద్దు, మీరు తెలుసుకున్నాకే మీరు నమ్మండి. ఇప్పుడు ఈ బోధలు ఎక్కువైపోతూ ఉన్నాయి అన్నమాట. దేవుడు లేడు, ఏమీ లేదు, మొత్తం అంతా సైన్సే. ఏమండి సైన్సే? సైన్స్ ఏంటిది? కోతి నుంచి మనిషి ఉద్భవించాడు, కోతి నుంచి ఎవాల్వ్ అయ్యాడు మనిషి. డార్విన్ థియరీ అంటారు కదా, కోతిలో నుంచి మనిషి వచ్చాడు అని అనేసి, మరి అదే సిద్ధాంతాన్ని అంగీకరించి ఎంతోమంది ఇప్పుడు దానిని విశ్వసిస్తూ ఉన్నారన్నమాట. బాగా తెలివితేటలు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో మంచిగానే మాట్లాడతారట, బాగా తెలివితేటలు వచ్చిన తర్వాత ఏమండి వారి మాటలు కూడా వంకరి మాటలు మొదలవుతాయి అన్నమాట. ఇప్పుడు తెలియకముందు దేవుడిని సొంత రక్షకుడు అంగీకరించి ఇప్పుడు ఏమైపోతూ ఉన్నారంటే భ్రష్టులు అయిపోతూ ఉన్నారు. చెప్తున్నాడు, అదిగో నాశనం రాబోతా ఉంది, ఉగ్రత రాబోతా ఉంది, బయలుదేరండి, పదండి, ఇది సరైనది కాదు, ఇక్కడ ఉండకూడదు, ఇది కూర్చునే స్థలము కాదు, ఇక్కడ నిలబడే స్థలము కాదు, ఇది మంచిది కాదు, పదండి అని చెప్తా ఉంటే వారు వినట్లేదట. ఇంకా దానికి బదులుగా ఏం చేస్తూ ఉన్నారు? హేళన చేస్తూ ఉన్నారు. దేవుని విషయాలు అనేసరికి అందరికీ కొమ్ములు వస్తాయి అన్నమాట, హేళన చేయడానికి. దేవుని పరిచర్య చేసే విషయంలో, దేవుని విషయంలో ఎవడైనా వచ్చి మైక్ సెట్ బిగుతున్నాడంటే పదరా, ఇదేట్రా, బయటకు పోదాం పదా. ఎవరైనా వచ్చి పరిచర్య చేస్తున్నారంటే పద, బయట పోవడంత ఉంది, ఇక్కడేట్రా. ఏమంటే దేవుని విషయం అనేసరికి అదేంటో తెలియదు, ఎగటాలు వస్తూ ఉంటుంది చాలామందికి. అది ఎక్కడ బుద్ధో అర్థం కావట్లేదు. ఇదిగో దేవుడు చెప్పాడు నాయన, ఉగ్రత రాబోతుంది, పదండి. దేవుడు అనేసరికి చీప్ అంత అనుకుంటారన్నమాట. దేవుని సన్నిధి, దేవుని అనేసరికి ఆఖరిగా పెట్టాలి. మొదట అన్నీ మనం తీర్చుకున్నాక, అన్నీ జరిగిన తర్వాత ఆఖరిన దేవుడు పెట్టాలి అనేది లోకస్తుని యొక్క స్వభావం. ఆత్మీయులైతే ఎప్పుడు కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారే దేవునికి ప్రథమ స్థానాన్ని ఇస్తారు, దేవుని ఘనపరుస్తారు. వెనుకకి చూడకుండా పారిపో. హల్లెలూయా. అదే ఈరోజు మన వాక్యం. వెనకకి చూడకుండా పారిపోవాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అది. అక్కడ చాలా పాపం జరుగుతూ ఉంది, అక్కడ చాలా
దుష్ట శక్తులు పని చేస్తూ ఉన్నాయి, దుష్టుడు పని చేస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలి? వెనకకి తిరగకుండా పారిపోవాలి. అదే చెప్పాడు. గట్టిగా చేతులు పట్టుకొని వారు వచ్చి ఏం చేశారంటే బయటకు, ఊరు బయటన వదిలేసి పరిగెత్తండి, ఇక్కడుంటే మీరు కూడా కాలిపోతారు, గొప్ప మంట రాబోతుంది, ఇక్కడికి పరిగెత్తండి అని చెప్పినప్పుడు వీళ్ళు బయటను వదిలేశారు. వీరు పరిగెడతా ఉన్నారు. పరిగెడతా 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 వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా దూరం వెళ్ళిపోయారు. ఇంకో పట్టణానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఏం జరిగింది? 26వ వచనం చూద్దాం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు వారికి, నీవు వెనకకు తిరగొద్దు. ఇక్కడ దుష్కార్యాలు జరుగుతూ ఉన్నాయి, మంచి పద్ధతి కాదు ఇది, మీరు వెళ్ళిపోండి అన్ని స్పష్టంగా చెప్పాడు. అన్ని చక్కగా చెప్పి వెనకకు మీరు తిరగొద్దు, వెళ్ళిపోండి, మీ దృష్టి ఎప్పుడు కూడా ముందే ఉండాలి, వెనకకు మీరు ఎంత మాత్రము కూడా తిరగొద్దు అని చెప్పిన తర్వాత కూడా లోతు భార్య ఏం చేసిందండి? వెనకకు తిరిగి అక్కడికక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని మాట అనేది చాలా చాలా విలువైనది. దీని నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. ఒకటి, దేవుని మాటను తను ధిక్కరించింది. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అన్నిటికంటే చాలా విలువైనది ఏంటో తెలుసా? తాను సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు బలులు అర్పించొద్దు అనలేదు, బలులు అర్పించుట కంటే. దీన్ని మనం శ్రద్ధగా ఆలోచించాలి. దేవునికి అర్పించొద్దు అని చెప్పలేదు దేవుడు, కానీ అర్పిస్తున్నారట, అంతే, అక్కడతో ఆగిపోతున్నారట. దేవునికి అర్పిస్తూ ఉన్నారు, దేవునికి చెల్లిస్తూ ఉన్నారు, దేవుని గణపరుస్తున్నారు. వారికి మరి దేవునికి ఇవ్వవలసినవి, దేవునికి చెల్లించవలసినవి చెల్లిస్తున్నారు, అక్కడితో ఆగిపోతూ ఉన్నారట. అయితే ఇక్కడ సమూయేలు భక్తుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. అంటే భయము ఉండాలి, అదే రీతిగా భక్తి కూడా ఉండాలి. భక్తిని అనేక మంది కలిగి అంటే కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. జీలకర్రలోను, పోపులోను, అన్నిటిలోనూ చక్కగా తీస్తున్నారట, కానుకలు అన్ని చెల్లిస్తున్నారట. కానీ దేవుని యొక్క మాటను వారు అంటే భక్తి ఉంది, కానీ దేవునికి వారు ఎంత మాత్రము కూడా భయపడట్లేదు. ఇక్కడ లోతు భార్య కూడా దేవునికి భయపడలేదు, అందుకే వెనక్కి చూసింది. అర్థమవుతుందా? దేవునికి భయపడలేదు కనుకనే మరొకసారి వెనక్కి చూడాలనిపించింది. అక్కడ ఏం మర్చిపోయిందో, ఏ బంగారం మర్చిపోయిందో, ఏ వస్తువులు మర్చిపోయిందో, ఏ చీర మర్చిపోయిందో, ఏ నగలు మర్చిపోయినాయో పాపం హడావిడిలో. మరి గబగబా లోతు కంగారు పెట్టేస్తుంటే ఏం మర్చిపోయిందో మరి. ఒక్కసారి వెనక తిరిగి చూసింది, వెంటనే అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఎన్ని అర్పించినా ఏం చేసినా దేవుని మాటను ధిక్కరించే వ్యక్తిగా ఉన్నావంటే, దేవుని మాట నీ జీవితంలో నెరవేరట్లేదంటే ఎంత మాత్రము నీ దేవుడికి ఇష్టడిగా ఉండవు, ఇష్టడువు కానే కాదు. దేవుని మాటను ధిక్కరించిన వెంటనే తన మీదకి శాపం వచ్చింది. హల్లెలూయా. శాపగ్రస్తురాలైపోయింది అక్కడికక్కడే, వెంటనే వెంటనే. ఇది కృపాకాలం కాబట్టి దేవుడు వెంటనే శాపం రానియట్లేదు. వెంటనే శాపం వచ్చే దినాలైతే, ఇవే పాత నిబంధన దినాలైతే అందరూ ఇంట్లోనే మంచాల మీద ఉండేవారేమో. అనేకమైన సంఘాల్లో విశ్వాసులను చెప్పుకుంటున్న వారు ఇంకా మంచాల మీద పడి ఉండేవాళ్ళేమో, శాపగ్రస్తులు అయిపోయి. ఇంకా దేవుడు ఆయన యొక్క కృపను చూపిస్తున్నాడని, ఆయన యొక్క కృపను ఏం చేస్తున్నారంటే
కృపను వారి యొక్క స్వలాభాల కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారు. కృపను వ్యర్థం చేస్తున్నారు. కృపను మరి చేతులారా జార విడుచుకుంటున్నారు. దేవుని మాట వినటం అనేది చాలా చాలా శ్రేష్టమైనది. లోతు భార్య దేవుని మాటను ధిక్కరించింది, వెనక్కి తిరిగి చూసింది. అయితే వెనక్కి తిరిగి చూడడానికి ఇంకొక అర్థం కూడా ఉంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. హల్లెలూయా. ఈ వెనక్కి తిరగటం అనేది ఏంటంటే ఇహలోక ఆశలు. ఏమో ఆ పట్టణం ఇంకా అందంగా ఉందేమో, అయ్యో ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇవన్నీ కోల్పోతాను అనుకుందేమో, అక్కడ బాగుందేమో, సుఖంగా ఉందేమో. ఆ యొక్క లోకపు ఆశలు తనలో ఇంకా ఉన్నాయి లోతు భార్యలో. దేవుడు వాటిని వదులుకోమంటున్నాడు. దేవుడు వాటిని విడిచిపెట్టమంటున్నాడు. నీకు వాగ్దాన దేశాన్ని నీకు ఇస్తాను, నీకు ఆశీర్వాద స్థలాన్ని నీకు ఇస్తాను, దాన్ని వదిలే, దాన్ని విడిచిపెట్టి అంటున్నాడు. కానీ ఇంకా కొంతమంది చాలా దూరం వచ్చేసినప్పటికీ, చాలా సంవత్సరాలు ఆధ్యాత్మికంగా భక్తి చేసినప్పటికీ, ఆధ్యాత్మికంగా విశ్వాసం అనిపించుకుంటున్నప్పటికీ సరి అయినటువంటి భక్తి లేక మరొకసారి విడిచిపెట్టేసినటువంటి జీవితమే చాలా బాగుంది, అక్కడైతే ఇలా ఉండేవాడిని అలా ఉండేవాడిని కదా ఏంటి అని చెప్పి మరలా ఒకసారి వెనక్కి తిరిగేవారుగా ఉన్నారు. ఇహలోక ఆశలు వారిలో మరలా చిగురిస్తూ ఉన్నాయి. ఇహలోక సంబంధమైనటువంటి ఆ యొక్క మోహము, ఆ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఏవైతే నశించిపోయినాయో, ఏవైతే విడిచిపెట్టామో వాటి కోసము మరలా వెనక్కి తిరుగుతున్నారట. మరలా అవి బాగుంటాయి, ఆ జీవితం ఎంత అమోఘమో అని చెప్పి మరలా ఒకసారి వెనక్కి తిరిగి మరలా విడిచిపెట్టిన దానికోసం వెళ్తూ ఉన్నారట, ఆశిస్తూ ఉన్నారట. అనేక మంది ఎన్నో సంవత్సరాలు భక్తి చేసినప్పటికీ మరలా ఒకసారి వెనక్కి తిరిగి మరి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంటే ఆ ఆశలు ఇంకా లోపల ఉండిపోయింది. వాటి మీద పరిపూర్ణమైనటువంటి విజయాన్ని వారు పొందలేకపోతూ ఉన్నారు. భక్తి చేస్తున్నారు కానీ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఇహలోక ఆశల మీద సంపూర్ణమైనటువంటి విజయాన్ని వారు సంపాదించుకోలేకపోతున్నారు. పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఆశల పైన పరిపూర్ణమైనటువంటి విజయము రావట్లేదు. వాటిని నువ్వు జయించకుండా ఉన్నన్ని రోజులు కూడా ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత మాత్రము కూడా ఎదగలేవు. ఎక్కడేసిన గొంగలి వల్లే అక్కడే ఉంటావు, కానీ ఎంత మాత్రం ఎదగలేవు, అభివృద్ధి చెందలేవు, ఆశీర్వదించబడలేవు. దేవుని కార్యములు, దేవుని ఆత్మ కార్యాలు, దేవుని శక్తి కార్యాలు, దేవుని బలమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడలేవు. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఏంటమది స్వాస్థ్య బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతికూచు ఉండవలనని వారికి బోధించుచున్నది. హల్లెలూయా. ఎలా బతకాలంటే ఇహలోక సంబంధమైన ఆశలన్నింటిని వదిలేసి స్వస్థ బుద్ధితోను, చదవమది, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలనని మనకి బోధించుచున్నది. హల్లెలూయా.
స్వస్థ బుద్ధి అంటే మంచి స్వభావం, మంచి బుద్ధి, ఆరోగ్యమైనటువంటి బుద్ధి. అది దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. నీతి, విశ్వాసము, ఇవే దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. కానీ అనేక మంది చాలా దూరము ప్రయాణించి ప్రయాసపడి కట్టుకున్నటువంటి జీవితాన్ని ఒకేసారి వెనక్కి తిరిగి నాశనం చేసుకుంటా ఉన్నారు. అదే యేసుప్రభు వారు చెప్పారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు ఒకరోజు, కానీ నేను వారెవరో తెలియదని అంటాను. నా పేరట అనేకమైన కార్యములు చేశారని చెప్తారు, చేస్తారు కూడా, కానీ అక్రమము చేయువారులారా నా యొద్ద నుంచి పొండి అని ఎన్నో సంవత్సరాలు భక్తి చేసి ఉండవచ్చు వాళ్ళు, ఎన్నో సంవత్సరాలు, కానీ ఒక్క ఆశ, మరి హృదయంలో కలిగినటువంటి ఆశను బట్టి వారు నియంత్రించుకోలేక, ఆ ఆశపై మరి విజయాన్ని పొందలేక, యెహోలోక సంబంధమైన కోరికలతో నిండిపోయి దేవుని ఆత్మను కోల్పోయి అనేక మంది ఈరోజు భ్రష్టాత్మకు చిక్కిపోతూ ఉన్నారు. పైకి కనిపిస్తూ ఉన్నారు విశ్వాసులాగానే, ముసుగేసుకొని పౌడర్లు రాసుకొని, ఓ దేవుని సన్నిధిలో ఏడు చేసి, ఏమంటే నటన, ఓ దేవుని సన్నిధి, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అదే పాత జీవితం, పాత రోత జీవితం, పనికిరాని జీవితం. సిగ్గులేదు నీకు? దేవుని సన్నిధిలో దేవుడు దేవుడు అంటావు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అన్నీ యథావిధిగా. దేవుడు చూడలేదా? పాస్టర్ గారికి తెలియదు, సంఘ పెద్దలకు తెలియదు, ఎవరికి తెలియదు. అందరూ కూడా అబ్బా ఆవిడ అంత మంచిదారా, అబ్బా అంత బాగా ప్రార్థన చేస్తుందో, అంత బాగా అంటా ఉంటారు అంతే. కానీ ఇంటి దగ్గర నీ వ్యక్తిగత జీవితం అనేది ఎవ్వరికి కూడా, ఎవరి వ్యక్తిగత జీవితం వారిదే. అయితే ఆ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు చూస్తాడు. బహిరంగంగా ఈ శాస్త్రులు పరిచయాలు కూడా అబ్బో బయట కనపడగానే 2 చేతులు ఆకాశం తడిచే ప్రభువా పెద్ద పెద్ద పదాలు వాడుతాడు. సంస్కృతం, గ్రాంధికం, ఈ పెద్ద పెద్ద పదాలు వాడి దేవుడిని పిలుస్తారట. అంటే వేషధారణ అన్నమాట. అందుకే దేవుడు అన్నాడు, బాబు బయట కాదు, నువ్వు గదిలోనికి పోయి ఏకాంతంగా కూర్చొని దేవునికి ప్రార్థన చేయి. రహస్యంగా, ఆ మాట శ్రద్ధగా గమనించండి, రహస్యంగా చూచు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బహిరంగంగా ఏదో గొప్ప పొందాలి, అందరి దగ్గర పేరు రావాలని భక్తి చేసావంటే అది వ్యర్థమైన భక్తి. ఒకరోజు నువ్వు చేసిన భక్తి అంతా కూడా చెత్త కుప్పలో పడేయటమే. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదు, కాయలు చూడలేవు, ఫలాలు చూడలేవు, పనికిరాదు, అది వ్యర్థం. బహిరంగంగా అందరూ కనపడాలని కాదు, వ్యక్తిగతంగా మరి దేవుడు చూడాలని చేసే భక్తి స్థిరమైన భక్తి, అది నిలబడుతుంది, శాశ్వత కాలము నిలుస్తుంది. కొంతమంది ఏమో పండగలప్పుడే యాక్టివ్ అవుతారు, పండగలు పోగానే మళ్ళీ డల్ అయిపోతారు. ఏదో సునామీ వచ్చి అందరినీ లేపేసినట్లు పండగ అనగానే పాస్టర్ గారు డ్యాన్స్లు వేద్దాం, పాస్టర్ గారు ఈసారి లైటింగ్లు పెట్టేద్దాం, ఈసారి పండగ అయిపోగానే మళ్ళీ ఏదో దయ్యం వచ్చి ఒకేసారి వదిలి వెళ్ళిపోతే ఎలాగుంటుందో అలాగా ఒకేసారి ఏదో లోపల నుంచి పీక్కి వెళ్ళిపోయినట్టు ఆ పండగ పూట, లేకపోతే ఆ హడావుడు ఉన్నప్పుడు, ఏదో కోట ఉన్నప్పుడు కాదు, అది సరి అయినటువంటి భక్తి అంత మాత్రము కూడా కాదు. ప్రతిరోజు ప్రతి క్షణము నేను చూస్తున్న దేవుడికి నువ్వు నమ్మకస్తురాలిగా జీవించినప్పుడు మాత్రమే దేవుని దయను, దేవుని కృపను పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.